మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 23వ తేదీ సోమవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఖచ్చితంగా చాలా వరకు కూడాను మేలిమి శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. అది కూడా మధ్యాహ్నం 1 గంట దాటాక జరగబోయేది తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ఊహాలోకంలో విహరిస్తారని చెప్పాలి. మీ గుండె ఆనందంతో గంతులేస్తుంది. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు తీరిపోయినట్లుగా మీరు సంభ్రమాశ్చర్యాలకు లోను అవుతారు. సంతోష గానం చేస్తారు అని చెప్పాలి. అసలు ఏం జరగబోతుంది, కుంభరాశి జాతకులు పొందుకోబోతున్న ఆ యొక్క వార్త ఏమిటో, మధ్యాహ్నం 1 గంట దాటాక ఏం జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3-4 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే ఈ రోజున మీకు చాలా వరకు కూడాను మధుర స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. అలాగే మీకు సహాయం చేసినటువంటి వారు, అలాగే మీరు సహాయం చేసినటువంటి సన్నిహితులను కూడాను ఈ రోజున కలుస్తారు. అలాగే ఈ రోజున చాలా వరకు కూడాను ఆనందంలో తేలియాడుతూ ఉంటారు. ఏదో కష్టం తొలగిపోయింది అనే భావన ఖచ్చితంగా కలుగుతుంది. మీలో పాజిటివ్ మైండ్ అనేది ఈ రోజున చాలా వరకు కూడాను బట్టబయలయ్యే రోజుగా చెప్పడం జరుగుతుంది. అన్నింటినీ కూడాను టేక్ ఇట్ ఈజీ పాలసీతో చూస్తారు. ఏ చిన్న కష్టం వచ్చినా ఇది వరకు భయపడిపోయేవారో చిన్న కష్టాన్ని భూతద్దంలో పెట్టి చూసే కుంభరాశి జాతకులు ఒక విషయం గురించి 10 సార్లు ఆలోచించే ఈ రాశి జాతకులు ఈ రోజున చాలా వరకు కూడాను అన్నింటినీ లైట్ తీసుకుంటారు. ఇది మీ యొక్క కుటుంబ సభ్యులను కూడాను ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే మీ మనసుకు దగ్గరైనటువంటి స్త్రీ కావచ్చు, లేదా మీ మనసుకు దగ్గరైనటువంటి పురుషుడు కావచ్చు, ఈ రోజున వారితో మాట్లాడతారు. మీ మనసు విప్పి మాట్లాడతారు. వారిని అర్థం చేసుకోవడమే కాకుండా మిమ్మల్ని వారు అర్థం చేసుకుంటారు. మధ్యాహ్నం 1 గంట దాటాక ఈ స్త్రీ లేదా పురుషుడు ప్రవేశంతో మీ జీవితంలో చాలా వరకు కూడాను ఆనందం వెళ్లి విరుస్తుంది. ఎన్నాళ్ల తర్వాత మీ మోము మీద చిరునవ్వు అనేది అందరికీ కనిపిస్తుంది. మీరు కూడా అనుకుంటారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, వీరు నా జీవితంలో ఉంటే ఇంకా ఏదైనా సాధించగలుగుతాను, లక్ష్యాన్ని సాధించగలుగుతాను, ఇక నాకు కష్టం అనేదే ఉండదు అని అనిపిస్తుంది. మీరు అనుకున్నట్లుగానే వారు మీ జీవితంలో ఇక జీవితాంతం ఉండిపోవడానికి వచ్చేవారే. వారు మీ జీవిత భాగస్వామి కావచ్చు, విడిపోయి వచ్చినటువంటి భాగస్వామి కావచ్చు, లేదా విడిపోయిన ప్రేమికులు కలవడం కావచ్చు, లేదా ఈ రోజునే మీకు పరిచయం కాబోతున్న స్త్రీ లేదా పురుషుడు కూడా కావచ్చును. వీరు మీ జీవితంలో ఉంటే గనక ఇక అసాధ్యమైనవి ఏమీ ఉండవనే భావన మీకు ఈ రోజున ఇంతటి సంతోషాన్ని కలగచేస్తుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక మీ జీవితంలో ఈ సమూల మార్పు అయితే కలుగుతుంది. ఈ యొక్క మార్పును మీరు గుర్తించడం రీత్యానే ఇంత ఆనందకరంగా ఈ రోజును గడపబోతున్నారు. ఇక ఇప్పటి నుంచి కష్టాలు అనేవి వచ్చినా కూడాను గుండె ధైర్యం పెరుగుతుంది. మానసిక ధైర్యం ఎక్కువగా అవుతుంది. మానసిక ధైర్యంతో అన్ని రకాల ఇబ్బందులను కూడా తీర్చుకోవచ్చు అనే భావన ఖచ్చితంగా కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.